అవతారం. ద్వాపర యుగంలో మధురలో కంసుడు అనే రాక్షసరాజు పాలిస్తున్నాడు. అతని సోదరి అయిన బహినదేవికి 8 సంతానాలు పుడతాయని, 8వ సంతానం కంసుడిని హతమారుస్తాడని ఒక దైవవాణి వచ్చింది. భయంతో కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధించాడు. 7 పిల్లలను హతమార్చాడు. 8వ సంతానం పుట్టబోతున్న రాత్రి భగవంతుడు విష్ణువు స్వయంగా శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆశ్చర్యకరంగా జైలు తలుపులు అవే తెరుచుకున్నాయి. గొలుసులు విరిగాయి. గంగానది యమున మధ్యలో నీరు పక్కకు తప్పింది. చివరికి వసుదేవుడు కృష్ణుడిని గోకులంలో యశోదా నందులకు అప్పగించి అక్కడ పెరిగేలా చేశాడు. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి అద్భుతమైన శక్తులను కలిగి ఉన్నాడు. పూతన అనే రాక్షసిని పాలించినట్టు వచ్చి హతమార్చాడు. శకటాసుర, తినావర్త వంటి రాక్షసులను సంహరించాడు. గోవర్ధన పర్వతాన్ని చిన్న వేలు మీద ఎత్తి వర్షదేవుడు ఇంద్రుడి కోపం నుంచి గోకులవాసులను రక్షించాడు. వెన్నగల్లవాడుగా పేరు పొందాడు. మురళీగానంతో గోపికల హృదయాలను మంత్రముగ్ధుల్ని చేశాడు. యమునా నదిలో కాళియ అనే విషసర్పం నివసిస్తూ నీటిని విషపూరితం చేశాడు. కృష్ణుడు ఆ సర్పంపై నృత్యం చేసి అతడిని ఓడించి సముద్రానికి పంపించాడు. శ్రీకృష్ణుడు పెద్దయి పెరిగిన తర్వాత మధురకు వెళ్లి మల్ల యుద్ధంలో కాంసుని సంహరించాడు. అలా తల్లిదండ్రులను విముక్తి చేశాడు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునికి సారథిగా నిలిచాడు. యుద్ధంలో భగవద్గీతను ఉపదేశించి ధర్మం అంటే ఏమిటి, కర్తవ్యం ఎట్లు చేయాలి అన్న విషయాలను వివరించాడు. కర్మణ్యేవాధికారస్తే అనే బోధనను ఇచ్చాడు. కృష్ణుని అవతారంలో పాపులను శిక్షించి భక్తులను రక్షించడం, ధర్మస్థాపన, భక్తి, ప్రేమ, కర్తవ్య మార్గాన్ని చూపించడం అనేవి జరిగాయి. శ్రీకృష్ణుడి జీవితం ప్రేమ, ధర్మం, జ్ఞానం, భక్తి సమ్మిళితమైన ఒక పరిపూర్ణ గాథ. ఆయన లీలలు భక్తుల మనసులలో ఎప్పటికీ నిలిచిపోతాయి. 9 బుద్ధావతారం. సనాతన ధర్మంలో భారతీయ పురాణాల ప్రకారం 2 బుద్ధులున్నారు. ఒకటి సుగాత బుద్ధుడు, 2 గౌతమ బుద్ధుడు. విశ్వాన్ని స్థాపించే విష్ణువు 9వ అవతారాన్ని సుగాత బుద్ధుడి రూపంలో వచ్చాడు. శివపురాణం ప్రకారం త్రిపురాసురుడు అనే రాక్షసులను చంపడానికి శివుడికి సహాయం చేయడానికి విష్ణువు సుగాత బుద్ధుడి రూపంలో జన్మించాడు. శివుడు బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా త్రిపురాసురుడు అనే రాక్షసుడు విశ్వాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. అప్పుడు విష్ణువు త్రిపురాసురుడి భార్యలను ప్రలోభ పెట్టడానికి సుగాత బుద్ధునిగా నాటకం వేశాడు. త్రిపురాసురుడి భార్యలను ఆకర్షించకుండా నిర్ణయించుకొని సుగాత బుద్ధుడు యవ్వనంగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అప్పుడు త్రిపురాసురుడి భార్యలు ఆలయానికి వెళ్తూ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్న సుగాత బుద్ధుడిని చూస్తూ ఆకర్షితులయ్యారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శివుడు త్రిపురాసురుని చంపాడు. శివుడు సుగాత బుద్ధుడు త్రిపురాసురుని చంపడం ద్వారా మళ్ళీ భూమిపై శాంతి, ధర్మం పునరుద్ధరించబడింది. అది కల్కి అవతారం.